దూలపల్లిలోని మైనంపల్లి హనుమంతరావు ఇంటి వద్ద మీడియా సమావేశం. మెదక్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో మొత్తం 142 గాను 15 గ్రామాల సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికైనారని హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తుంది. మేము ఇచ్చిన హామీలు మా 5 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా అమలు చేస్తాం. 10 ఏళ్లు అధికారంలో ఉండి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైంది బీఆర్ఎస్ ప్రభుత్వం. మాపై సోషల్ మీడియా వేదికగా బురద జల్లుతున్నారు. మరో 3 ఏళ్లలో మిగిలిన హామీలు నెరవేర్చుతాం. ఈ రోజు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని, అందుకు స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవమైన నాయకుల నిదర్శనం. పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అదేవిధంగా మెదక్ నియోజకవర్గం నుంచి దాదాపు 15 మంది యునానిమస్ సర్పంచ్లు కావడం జరిగింది. మరి అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన ముఖ్య నాయకులు, నా ప్రియమైన కుటుంబ సభ్యులకు, అదేవిధంగా పెద్దలు, మా ఇన్ఛార్జిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, మెదక్ సిద్దిపేట జిల్లాల ఇన్ఛార్జిగా విచ్చేసిన ముజాహిద్ అలీ ఖాన్ గారు, మా సోదరులు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, సీనియర్ మోస్ట్ నాయకులు మా సోదరులు అంజనీల్ గౌడన్న గారు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఒకటి, ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్లకు తెలియజేయడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలే అయింది. ఆ 2 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఏవైతే హామీలు ఇచ్చామో 1 by 1 అన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొదలైనప్పుడు ఇంకా ఆగదు. మాకు గడువు ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది 5 సంవత్సరాల కోసం మ్యాండేట్ ఇచ్చారు. 5 సంవత్సరాల్లో ఏవైతే హామీలు ఇచ్చారో అన్ని హామీలు కూడా మా ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు తొందరపడుతున్నారో తెలియట్లేదు. 10 సంవత్సరాలు ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు, అయినా వాళ్ళు సాటిస్ఫై లేరు. 2 సంవత్సరాలు ఇంకా మళ్ళీ ఇప్పుడే ప్రభుత్వం వచ్చేసింది అనే విధంగా వారి ప్రవర్తన ఉంది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే, కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ దానికి కూడా ప్రజలు మాకే మ్యాండేట్ ఇచ్చిండ్రు. మరి అదే విధంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో కూడా ప్రజలు మాకే మ్యాండేట్ ఇచ్చిండ్రు. మరి ప్రజలు మా తరఫున ఉన్నప్పుడు మీరు ఎందుకు అంత తొందరపడుతున్నారు? 3 years, ఇంకా 3 సంవత్సరాలు మాకు గడువు ఉంది. ఆ 3 సంవత్సరాలు టైం వృధా చేయకుండా, మా టైం వేస్ట్ చేయొద్దని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాను.